కుడాలో కుంభకోణం, తడిబట్టలతో ప్రమాణం. భద్రకాళి అమ్మవారి సాక్షిగా బస్తీ మే సవాలన్నారు కుడా మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్లు. కుడా భూముల వేలంలో 50 కోట్ల అవినీతి జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత మర్రి యాదవరెడ్డి. తడిబట్టలతో స్నానం చేసి ప్రమాణం చేయాలని సవాల్ విసరడం ఉద్రిక్తతలకు దారితీసింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూముల వేలం అధికార విపక్షాల మధ్య అగ్గిరాజేసింది. కుడా చైర్మన్ యనగాల వెంకట్రామరెడ్డి భూముల వేలంలో 50 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు కుడా మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత మర్రి యాదవరెడ్డి. వెంకట్రామరెడ్డి గారిని అడుగుతున్నా, ఇక్కడ అవినీతి జరగకపోతే ఒకటే సవాల్. శుక్రవారం రోజు భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర నేను తడి పట్టలతో వచ్చి ప్రమాణం చేస్తాను, అవినీతి జరిగింది అనేది. అదే విధంగా అవినీతి జరగలేదు, మేము నిజమైన టెండర్స్ ద్వారానే ఇది ప్లాట్ అమ్ముడు పోయినాయి అని కనుక ఎలాంటి మీకు ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఆ రోజు రండి. భద్రకాళి టెంపుల్ కానీ 10 గంటలకు శుక్రవారం రోజు మీరు కూడా తడి బట్టలతో రండి. ఇలా ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి మీరు కూడా నాలాగా ప్రమాణం చేయండి. యాదవరెడ్డి సవాల్ కు సై అన్నారు కుడా చైర్మన్ యనగాల వెంకట్రామరెడ్డి. డేటు టైము ఫిక్స్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు భద్రకాళి ఆలయానికి చేరుకున్న మర్రి యాదవరెడ్డి అక్కడే స్నానం చేశారు. తడిబట్టలతో గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో ఆలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో మర్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు కుడా చైర్మన్ యనగాల వెంకట్రామరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 20 మందితో ఆలయానికి వెళ్లేందుకు అనుమతించారు. గుడికి వెళ్లిన వెంకట్రామరెడ్డి కూడా స్నానం చేశారు. తడిబట్టలతో ఆలయంలోకి వెళ్లి భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేశారు. తను ఎలాంటి అవినీతి చేయలేదన్నారు. నిన్న క్యాజువల్గా మాట్లాడుకుంటే 45 కోట్లే కదా ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పంపి, అరే మీకు ఏం చదువుకున్నావో ఏమో అర్థమవుతలేదు. ₹1 ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. నిన్నటికి ఏజీ ఆడిట్ చేపిస్తున్నాను నేను. ఫస్ట్ టైము మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పటివరకు నువ్వు ఆడిటర్ జనరల్ ఆడిట్ చేయలేదు, కూడా నేను ఆడిట్ చేపిస్తున్నా. నువ్వు ఎక్కడెక్కడ వెంచర్లకు రోడ్ వేసినావు, వాళ్ళ రేట్ ఎట్లా పెంచినావు, వాళ్ళ పైసలు ఎట్లా లేపినావు, వాళ్ళకి ఎన్ని డబ్బులు తీసుకున్నావు నీకు తెలిసి ఉండాలి. నువ్వు వచ్చి మొక్క వాళ్ళ వాళ్ళ మీద అరే చిల్లరగా 2,000 రూపాయలు అడుకున్నావు. నువ్వు ఇదే ఎమ్మెల్యే దగ్గర మీ కొడుకు అబ్రాడ్ పోతుంటే ₹1,00,000 అడకపోయాను. దానాలు ఇంటింటికి పోయి కాంట్రాక్టర్ దగ్గర ఇళ్ళలో కూర్చొని డబ్బులు అడకపోయినా నువ్వు మాట్లాడుతున్నావు. దీనిలో అన్యాయం జరగలేదు, పబ్లిక్ ఎటువంటి మోసం జరగలేదు. 100% ఇది క్రిస్టల్ క్లియర్ ఓపెన్ ఆప్షను. దేనికన్నా దానికి రెడీ. ₹1,00,000 పోతుంది, ₹1,50,000 పోతుంది. డాక్యుమెంట్ తీసుకురా, ప్రూఫ్ తీసుకురా. ఎక్కడైనా ఒక డాక్యుమెంట్ ₹1,50,000 పోయినట్టు చూపి. జూన్ 21న కుడా భూముల్ని వేలం వేశారని, వీటిలో అక్రమాలు బయటపెడతామని బీఆర్ఎస్ చెప్తుంటే విపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.